కూటమి పాలనలో దళితులపై దమనకాండ కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీకి చెందిన దళిత కార్యకర్తలే టార్గెట్గా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తమ అభిమాన నేతకు ఫ్లెక్సీలు కట్టడమే వాళ్ళు చేసిన తప్పు. ఏకంగా ప్రతిపక్ష పార్టీయే లేకుండా చేయాలనే కుతంత్రంతో గోపాలపురం నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు పోలీసులు. థర్డ్ డిగ్రీ ఇచ్చి మరీ దళితుల్ని సంఘ విద్రోహ శక్తుల్లో ముద్ర వేస్తున్నారు. కూటమి నేతల కనుసన్నల్లో దళితులపై పోలీసులు సాగించిన అరాచక పర్వంపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. వీళ్లంతా దళితులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. టీడీపీ నేతల ఆదేశాలతో వీళ్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. దీనికి కారణం వీళ్లు వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంలోని ప్రతి పల్లెలో సంబరంగా జరిగాయి. అది చూసి కూటమి సర్కారుకు కన్నుకుట్టింది. సినిమా డైలాగ్లతో కట్టిన ఫ్లెక్సీల్ని సాకుగా చూపడంతో పాటు ఫ్లెక్సీలకి బలి ఇచ్చారంటూ కేసులు బనాయించారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. ఆ తరువాత ఇలా రోడ్లపై నడిపించి వీళ్లను కరుడుగట్టిన నేరస్తుల్లా చిత్రీకరించే ప్రయత్నం చేశారు నల్లజర్ల పోలీసులు. నల్లజర్ల స్టేషన్లో నా బిడ్డలు నడిపిస్తుంటే ఉన్నవాళ్ళు ఒక్కొక్కరండి మా బిడ్డలు ఎలా చేస్తున్నారండి ఈ నాయకులు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారండి. ఈ నాయకుల వల్ల మా బిడ్డలు బతకనేస్తారో ఏం చేస్తారండి. నేరం చెయ్యని తమ వారిపై తప్పుడు కేసులు పెట్టారని, నిబంధనలకు విరుద్ధంగా విచక్షణారహితంగా కొట్టడంతో పాటు బయటకు చెబితే గంజాయి కేసులు పెడతామని పోలీసులు బెదిరించారు. ఒక్కసారిగా 100 మందికి పైగా పోలీసులు తమ గ్రామంలోకి ప్రవేశించారని, తమ బిడ్డలను అక్రమంగా అరెస్టులు చేయడమే కాకుండా చిత్రహింసలు పెట్టారని బాధిత యువకుల తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు. 200 మంది దాకా ఉన్నారండి అక్కడ పోలీసులు. 200 దాకా ఉన్నారండి. 200 దాకా ఉంటే అయ్యి బాబు ఇక్కడ ఏం జరిగిపోయిందో, నా కొడుకు అసలు ఈ రాజకీయంలో ఉంటాడు కదా, నా కొడుకు ఏమైపోయిందని ఏడ్చుకుంటే నేను పరిగెత్తికి వెళ్ళిపోయానండి. తడెత్తుకుంటే పరిగెత్తి వెళ్ళిపోతుంది, నా కొడుకు లేడండి. మాకు సాయంత్రం సేటాడి దాకా మా పిల్లలు ఏమైపోయారు కూడా మాకు తెలనివ్వలేదండి. అసలు మా ఊరైన ఒక ఆయన నాకు ఫోన్ చేసి, మాంకమ్మ నీ కొడుకు రోడ్డు మీద నడిపెడుతున్నాడు, వాళ్ళందరూ తాకు కొట్టేశారు గమ్మలమ్మ, అసలు నడవలేకపోతున్నాడు అని చెప్పాడండి. ఇంకప్పుడు తెలిసిందండి మా పిల్లలు ఏం చేశారు, అప్పుడు దాకా మాకు తెలవదండి. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఫ్లెక్సీ వివాదాల పేరుతో ద్వారకా తిరుమల మండలం రామసింగవరం దొరసానిపాడులో 2 కేసులు, నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో మరో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందులో బాధితులందరూ దళితులే. స్వయంగా ఇక్కడ ఎమ్మెల్యే దళితుడై ఉండి కూడా ఇలా దళితులపై అక్రమ కేసులు బనాయించారు. లేనిపోని గొడవలు సృష్టించినట్లు, మారణాయుధాలు వాడినట్లు, ఏకంగా 100 లీటర్ల నాటుసారా అమ్మినట్లు వీళ్లపై అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళని బెదిరించారు. ఏ లాయర్ మేము మీ దగ్గరే రానేమో, ఏ లాయర్ని మీకు బెయిల్ పెట్టనేమో, అంతా మాదే, మా కంట్రోల్ ఉంటుంది, మేము చెప్పినట్టే మీరు కోర్టులో చెప్పాలి, అంతకు మించి వేరైనా మేము చేసిన సంఘటనలు కానీ మేము చేసినటువంటి విధానం కానీ మీరు ఎక్కడైనా కోర్టులో కానీ బయట ఎక్కడైనా చెప్పారే, మీ మీద గంజాయి కేసులు ప్లస్ ఎన్కౌంటర్ చేసేస్తాం, మిమ్మల్ని అసలు తిరగనేమో, మీరు అసలు మీకు లైఫే ఉండదనేటువంటి అటువంటి థ్రెటనింగ్ చేసి వాళ్ళని బెదిరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటే చంద్రబాబు పాలనలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై రాసిన సినిమా డైలాగ్లను సాకుగా చూపుతూ కేసులు కట్టి ఏకంగా థర్డ్ డిగ్రీ ఇవ్వడం కూటమి నాయకుల పైశాచికత్వానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. అంతేకాక ఫ్లెక్సీకి ఇచ్చిన బలిని ఓ పెద్ద నేరంగా చూపుతున్నారని, గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కటౌట్లకి, బాలకృష్ణ సినిమా పోస్టర్లకి ఫ్యాన్స్ కొందరు జంతుబలులు ఇవ్వడం పోలీసులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాల్ని పరామర్శించిన వనిత తమ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేస్తామని, ప్రైవేటు కేసు కూడా వేస్తామని హెచ్చరించారు. ఏదో జంతు బలి ఇచ్చారు, ఇది తప్పిదము, లేకపోతే ఏదో సినీ డైలాగ్ రాశారు తప్పిదం అని అనుకుంటే అక్కడ వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాకుండా, వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టడం కాకుండా, లేనిపోనిది నాటు సారాన్ని కూడా యాడ్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు బయటికి రాకూడదు, వీళ్ళని జైలు పాలు చేయాలి, రిమాండ్కి పంపించాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున పోలీసు వ్యవస్థని ఈ వెంకటరాజు గారు ఉపయోగించడం జరిగింది. తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అదే సమయంలో వైఎస్ జగన్ పై పెరుగుతున్న ప్రజాభిమానాన్ని అణిచివేయడానికి కూటమి నేతలు ఇలా పోలీసుల్ని ప్రయోగించి అక్రమ కేసుల్ని తెరపైకి తీసుకొస్తున్నారు.